ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మన ల్యాండ్ రెవెన్యూ హైదరాబాద్ ల్యాండ్ రెవెన్యూ చట్టం 1317 ఫస్ట్ ఇయర్లో సెక్షన్ రాయండి అంటే మీరు ఏమేమి రాస్తారు 17 అది 77 78 79 ఇంకా 87 88 90 91 94 95 96 97 98 ఓకే దాని గురించి ఇండిప్త్గా ఆల్రెడీ చెప్పినా కదా మీకు కంటిన్యూ చేసేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకేమైనా సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సీమా నిర్ణయ విధానాన్ని రాసి ఇన్వాయిస్ పద్ధతి ఈ ప్రక్రియలో ఎలా సహాయపడుతుందో ఉదాహరణతో వివరించండి అన్నాడు. అవును చెప్పండి, ఏం డౌట్ ఉన్నాయి చెప్పండి. సీమా నిర్ణయం అంటే ఏమిటనే ఏం రాయాలంటే సీమా నిర్ణయం అంటే డిమార్కేషన్, ఫీల్డ్ డిమార్కేషన్. మనకి ఎక్కడ వస్తుంది ఇది? మనకు ల్యాండ్ ఆఫీస్ ఉంటుంది, ల్యాండ్ రికార్డ్ ఆఫీస్. ల్యాండ్ రికార్డ్ ఆఫీస్లో మన ఫీల్డ్ డిమార్కేషన్ అని ఉంటుంది. 5th పాయింట్ ఆర్ 4th పాయింట్ ఉంటుంది, 4th ఆర్ 5th పాయింట్ ఉంటుంది. ఏం కాదు. సీమా నిర్ణయం రాయాలంటే ఫీల్డ్ డిమార్కేషన్ ఎట్లా వేస్తాము? ఏదైనా వివాదాస్పదం ఏర్పడిన రాయి వద్ద ఏదైనా కారణం చేత రాయి తొలగిపోతే అక్కడ మనం ఏం చేస్తాం? అదురాయిని పాటించడానికి ఈ సంబంధిత పట్టదారు అవుతుంటే అతను అప్లికేషన్ పెట్టుకుంటాడు. అప్లికేషన్ పెట్టుకుంటే ఆ అప్లికేషన్ పెట్టుకున్న అతను ఎవరు పెట్టుకుంటాడు అంటే సర్వేయర్కి కానీ, డిప్యూటీ సర్వేయర్కి కానీ, డిఐకి కానీ, ఏడీకి కానీ పెట్టుకుంటే సంబంధిత రుసుము చెల్లించాలి. దానికి దరఖాస్తు పెట్టుకుని సంబంధిత రుసుము చెల్లిస్తే అతను సంబంధిత పక్కన పట్టదారులకు నోటీసులు జారీ చేసి పలానా సమయంలో పలానా తేదీకి పలానా సమయంలో మోకపైన హాజరు కావాల్సిందిగా నోటీసు జారీ చేస్తాడు. ఆ నోటీసుల ప్రకారం ఆ సమయంలో మోకపైన హాజరై టీపన్ బుక్ మరియు గ్రామనాక్ష వాటి సహాయంతో ఆ సరిహద్దును నిర్ణయిస్తారు. నిర్ణయించిన తర్వాత మన చుట్టూ అందరితో పంచనామా రాసుకుంటారు. పంచనామా పలానా మోకపైన హాజరైనాము, ఈ పలానా తేదీలో ఈ పలానా సర్వే డిమార్కేషన్ చేసినామని చెప్పేసి రాసి అందరి సమక్షంలో ఈ హాజరైన బాధ్యమని చెప్పేసి ఆ పట్టదారుల సంతకాలు మరియు మన వచ్చిన సాక్షుల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. దాన్ని పంచనామా అంటారు. పంచనామాతో మ్యాప్ కూడా రెడీ చేస్తారు. ఆ తర్వాత విషయం మనకి సీమా నిర్ణయం ఏంటంటే ఫీల్డ్ డిమార్కేషన్ ఎట్లా చేస్తారు అంతవరకు ఇది ప్రాసెస్. నెక్స్ట్ ఇన్వాయిస్ పద్ధతిలో వివరించండి అంటే ఇన్వాయిస్ పద్ధతి తెలుసు కదా ఏంటి? భూమి స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ మైనస్ భుజము స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ భూమి. ఇన్వాయిస్ పద్ధతిలో ఏదైనా ఒక ట్రయాంగిల్ తీసుకో, ఈ ఆఫ్సెట్ అంటే ఏదైనా ల్యాంబీర్ ఉంది లెక్కలు గీసేసుకొని ఎఫ్ లైన్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రయాంగిల్ వేయండి, ఆఫ్సెట్ అనేది ఇంత డిస్టెన్స్ వస్తుందని చెప్పి రాసేయండి. ఓకేనా? ఇంకో డౌట్ ఉన్నా చెప్పు. ఏం కాదు బీడీ వాల్యూ ఏ టు బి వాల్యూ హైట్ వాల్యూ మన హైట్ వాల్యూ పైథాగరస్ థియరమ్ యూజ్ చేస్తాం. మన కటింగ్ పాయింట్ వస్తుంది, వీళ్ళు ఎంత వచ్చింది, వీళ్ళు ఎంత వచ్చినప్పుడు హైట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది కదా. హైపోటెన్యూస్ తెలుసు, బేస్ తెలుసు, ఆపోజిట్ కనుక్కోనికి వస్తుంది అండర్ రూట్ ఆఫ్ హైపోటెన్యూస్ స్క్వేర్ మైనస్ భుజము స్క్వేర్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది వచ్చిన అక్రనామా అంటే తెలుసా? అక్రారనామా సరిహద్దు రాజీనామాని అక్రారనామా అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఏక్షేత్ర అంటే ఏక్షేత్ర ఓ పేజీలో తయారు చేస్తారు. నెక్స్ట్ లాంబీరులో కన్నెత్తి రేఖలుగా చూపించబడి బాంధనాపుడు వేసి బాంధనాపు కొలతలు వేయడం జరుగుతుంది. అదేవిధంగా వస్త్ర నెంబర్ కూడా వేయడం జరుగుతుంది. టీపన్ యొక్క ఆకారం ఇందులో ఉంటుంది. దీన్నే క్షేత్ర అంటారు. బాణక్షేత్ర అంటే సేమ్ దీని యొక్క అందులో ఆకారం అనేది ఉంటుంది. టీపన్ యొక్క ఆకారం సర్వే పొలం యొక్క ఆకారం అందులో ఉంటుంది. దాని యొక్క ప్రతి హద్దురా వద్ద ఉన్న రాళ్ళకు ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. అది క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంటుంది. ఎర్రసిరాతో దీన్ని వేస్తారు. పక్క బుక్లో వేసిన రాళ్ళ యొక్క సంఖ్యకు ఈ పక్క బుక్లో ఇవ్వరు. అదొక పాయింట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు పక్క బుక్స్ నెంబర్ ఆఫ్ పక్క బుక్స్ ఉంటాయి, 1, 2, 3 అట్లా ఉంటాయి. ఇప్పుడు పక్క సర్వే నెంబర్ సంబంధించిన రాయి కాలం నెంబరింగ్ ఇచ్చుంటాం కదా, ఆ నెంబరింగ్కి మళ్ళీ ఇందులో మెన్షన్ చేయరు అని చెప్పి యాడ్ చేయరు. దాన్ని బాణక్షేత్రం అంటారు. నెక్స్ట్ మాన్ అంటే స్థిర విస్తీర్ణం కంటే ఎక్కువ ఉండరాదు. స్థిర విస్తీర్ణం కంటే ఎక్కువ ఉండరాదు. వ్యవసాయ యోగ్యమైన భూముల యొక్క మొత్తం విస్తీర్ణం ఇందులో ఉంటుంది. ఓకేనా? వ్యవసాయ యోగ్యమైన భూములు మాత్రమే మనం సర్వే చేస్తాం మాన్ నెంబర్. అందుకనే వ్యవసాయ విస్తీర్ణం యొక్క గరిష్ట విస్తీర్ణం అని రాయాలి. మాన్ నెంబర్ అంటే వ్యవసాయ యోగ్యమైన భూముల యొక్క గరిష్ట విస్తీర్ణం ఎంత ఉందో చెప్పేదే మాన్ నెంబర్. సర్వే సెజ్ అంటే ఏంటంటే మనము సర్నక్ష తయారు చేసిన తర్వాత వాటిలో
సర్వే పొలంలోకి చెల్తా నెంబర్స్ ఉంటాయి. సర్వే పొలాలకు చెల్తా నెంబర్స్ ఉంటాయి. ఆ ప్రతి చెల్తా నెంబర్కి చెల్తా నెంబర్ రిపీట్ అవుతుంది. సన్నక్షలో చెల్తా రిపీట్ అవుతాయి. బట్ ఆ సర్వే పొలానికి ఒక పర్మనెంట్ నెంబర్ ఇవ్వడానికి సర్వే నెంబర్ అంటారు. ఆ సర్వే నెంబర్ ఎలా ఇస్తారంటే ఆ గ్రామమునకు గ్రామ కంఠానికి ఉత్తర వైపున మొదటి నెంబర్ ఇచ్చి గడియారపు మూల దిశలో మిగతా నెంబర్ అన్ని ఇచ్చి చివరి నెంబర్ వచ్చేసి ఆ మొదటి నెంబర్ యొక్క పడమర వైపున వేయడం జరుగుతుంది. దాన్నే సర్వేసేజ్ అంటారు. ఈ ప్రాసెస్ని సర్వేసేజ్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ తక్రారి ల్యాండ్ అంటే ఏం రాస్తారండి దానికి ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఏం చేస్తారు? 7 గ్రామాల మధ్య 7 గ్రామాల మధ్య సరిహద్దు అదే మన 7 గ్రామాల మధ్య వివాదాస్పద ల్యాండ్ అంటే దాన్ని తక్రారి ల్యాండ్ అంటారు. వివాదాస్పద భూములను తక్రారి భూములు అంటారు. దీన్ని గ్రామ పటంలో ఖండిత రేఖలో చూపించడం జరుగుతుంది తక్రారి ల్యాండ్. ఓకేనా. నెక్స్ట్ అసైన్మెంట్ పనిలో ల్యాండ్ రికార్డ్ ఆఫీస్లో తయారు చేయవలసిన వివిధ రికార్డులు వివరించండి. అసైన్మెంట్ సమయంలో అసైన్మెంట్ అంటే ఏంటి? భూమి లేని పేదలకు భూమి ఇవ్వాలి అసైన్మెంట్ ల్యాండ్ ఉంటుంది. అసైన్మెంట్ అంటారు. అసైన్మెంట్ తయారు చేసిన పనులు ఏమేమి చేస్తాం? ఫస్ట్ పొడి పని చేస్తాం, తర్వాత కమ్మీజాసి పత్రం, లాస్ట్ని అనుబంధ సేత్వ రెడీ చేస్తాం. వాటి గురించి మీకు ఐడియా ఉంది కదా? అవన్నీ అవసరం లేదు. నాకు అడిగింది వాళ్ళ పనులు అడగలేడు. అసైన్మెంట్ చేస్తామంటే నువ్వు ఏం చేస్తావు? ఫస్ట్ పొడి పని ఒకటి చేస్తావు, అంటే సబ్ డివిజన్ చేస్తావు, తర్వాత కేజీబీ తయారు చేస్తావు, లాస్ట్కి అనుబంధ సేత్వ రెడీ చేస్తావు. అంతే. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి మళ్ళీ ఇన్ డెప్త్ చెప్పాలి. ఆ టాపిక్ మళ్ళీ రాదు, ఇంకా నేను జస్ట్ క్వశ్చన్ పేపర్స్. ఇప్పుడు అసైన్మెంట్ పనిలో ఎట్ ఏ టైం అవి అన్నీ కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటి? ల్యాండ్ రికార్డ్ ఆఫీసు. ఇప్పుడు ల్యాండ్ రికార్డ్ ఆఫీస్లో చేయవలసిన పనులు, ల్యాండ్ రికార్డ్ కార్యాలయంలో చేయవలసిన పనులు. ఫస్ట్ పొడి పని, నెక్స్ట్ కమ్మీజాసి పత్రం, తర్వాత అనుబంధ సేతువారు, తర్వాత సర్వే రాళ్ళ పునరుద్ధరణ, ఫీల్డ్ డిమార్కేషన్, సర్వే రాళ్ళ పునరుద్ధరణ. ఓకే. తర్వాత ట్రోంచ్ ప్లాట్ మరియు రికార్డుల కాపీలు సరఫరా చేయడం, తర్వాత సర్వే రాళ్ళ యొక్క నిర్వహణ, తర్వాత కలెక్టర్ గారికి కానీ రెవెన్యూ అధికారులకు కానీ సాంకేతిక సహాయం అందించుట, లాస్ట్ తిరాజు పత్రం. ఇవన్నీ ఉంటాయి. అందులోనే మనం ఓన్లీ పొడి పని, కేజీపీ అండ్ అనుబంధ సేత్వ రాస్తే ఈ అసైన్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది వచ్చేస్తాయి అనమాట. ఫస్ట్ మనం పొడి పని గురించి తెలుసుకుందాం. పొడి పని అంటే ఏంటి? సబ్ డివిజన్ని పొడి పని అంటారు. సబ్ డివిజన్ అంటే డివైడ్ చేయాలి. పొలాన్ని డివైడ్ ఎందుకు చేస్తాం? ల్యాండ్ అక్వైజేషన్ చేసేటప్పుడు కానీ, ల్యాండ్ అలినేషన్ చేసేటప్పుడు కానీ, ల్యాండ్ అక్వైజేషన్ చేసేటప్పుడు, ల్యాండ్ అసైన్మెంట్ ఒకటి, ల్యాండ్ అలినేషన్ ఒకటి, ల్యాండ్ అక్వైజేషన్ ఒకటి. అయితే ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలి? దానికి సంబంధించిన ఒక రికార్డు తయారు చేయాలి, దాంతోపాటు పాత రికార్డులో మార్పులు చేయాలి. 2 పాయింట్లు రాయండి. ల్యాండ్ అసైన్మెంట్ అంటే ఏంటి? భూమి లేని పేదలకు భూమిని ఇచ్చేసి ఇవ్వడం, దాన్ని ల్యాండ్ అసైన్మెంట్. ల్యాండ్ అక్వైజేషన్ అంటే ల్యాండ్ అక్వైజేషన్ తీసుకుంటుంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా భూమిని తీసుకోవడాన్ని, ప్రజల వద్ద నుంచి భూమిని తీసుకోవడాన్ని ల్యాండ్ అక్వైజేషన్ అంటారు. ల్యాండ్ అలినేషన్ అంటే ఒక డిపార్ట్మెంట్, అంటే ప్రభుత్వ భూమి ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్ వరకు ట్రాన్స్ఫర్ చేయడాన్ని ల్యాండ్ అలినేషన్ అంటారు. ఇలాంటి సమయంలో పొడి పని చేయవలసి ఉంటుంది. కొత్త రికార్డు తయారు చేసి పాత రికార్డులో మార్పులు చేయవలసి ఉంటుంది. దీన్ని పొడి పని అంటారు. ఓకే. నెక్స్ట్ కేజీపీ అంటే కమ్మీజాసి పత్రం, అంటే హెచ్చు తగ్గుల పట్టిక. అంటే ఎందులో హెచ్చు తగ్గుల పట్టిక? ఫస్ట్ వన్. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మనం ఏం చేస్తాం? ల్యాండ్ అసైన్మెంట్ చేస్తున్నాం. ల్యాండ్ అసైన్మెంట్ చేసినప్పుడు ఏమవుతుంది? సాగులో వచ్చే విస్తీర్ణం పెరుగుతుంది. సాగు విస్తీర్ణం పెరుగుతుంది కదా. సాగులోకి వచ్చే విస్తీర్ణం పెరిగి సాగులోకి దాని విస్తీర్ణం తగ్గుతుంది. శిస్తు పెరుగుతుంది. శిస్తుకు వస్తుంది ల్యాండ్ కల్టివేషన్ చేస్తే. ల్యాండ్ అసైన్మెంట్ చేసినప్పుడు అది జరిగింది. ల్యాండ్ అక్వైజేషన్ చేసినప్పుడు ఏమవుతుంది? సాగులోకి దాని విస్తీర్ణం పెరిగి సాగులో వచ్చే విస్తీర్ణం తగ్గుతుంది. అప్పుడు శిస్తు తగ్గుతుంది. కదా. కల్టివేషన్ చేయనప్పుడు శిస్తు తగ్గుతుంది. అట్లా ఇలాంటి సమయంలో మనం వీటి హెచ్చు తగ్గులు జరుగుతున్నాయి కదా. వీటిలో హెచ్చు తగ్గులన్నింటినీ కేజీపీలో నోట్ చేసుకోవాలి. అర్థమైందా? దీన్నే కేజీపీ అంటారు. ఈ కేజీపీ ఖచ్చితంగా పొడి పని చేసిన తర్వాత కేజీపీ చేస్తే మాత్రమే పొడి పనికి వాల్యూ ఉంటుంది. ఇప్పుడు వర్క్ చేసిండు, నాకు సంబంధించిన రికార్డ్ తయారు చేసిన దానికి వాల్యూ కదా. అందుకని కేజీపీ అనేది పొడి పని చేసిన ప్రతిదానికి ఇది చేయాల్సిందనమాట. ఏది? కేజీపీని తయారు చేయాలి. ఓకేనా? దీన్ని ఎవరు తయారు చేస్తారు అంటే
దీన్ని సర్వేర్ కానీ డిప్యూటీ సర్వేర్ కానీ తయారు చేస్తారు. మొక్క మీదకి వెళ్ళి మొత్తం దాన్ని ఇచ్చిన అంటే వాళ్ళు అనుకున్న విధంగా సబ్ డివిజన్ చేసుకున్న తర్వాత తనిఖీ అధికారి వచ్చి తనిఖీ చేస్తాడు. దాన్ని అంటే కరెక్ట్ చేసిందా లేదా చెక్ చేస్తాడు. చెక్ చేసి అతను నియమించిన నిష్పత్తి ప్రకారం కరెక్ట్ చేసిందా లేదా చెక్ చేసుకుంటాడు. చెక్ చేసిన తర్వాత మొక్క పైన చెక్ చేసుకుని వెళ్ళేదంతా మళ్ళీ ఆఫీస్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటాడు. అతని పరిశీలిస్తాడు. ఆఫీస్లో కార్యాలయం కూడా పరిశీలిస్తాడు. పరిశీలించిన తర్వాత అతను ఓకే అని చెప్పిన తర్వాతనే ఈ సర్వేర్ అన్నటువంటి వాడు కేజీపీని రెడీ చేస్తాడు. సర్వేర్ కేజీపీని రెడీ చేస్తాడు. సర్వేర్ కేజీపీ రెడీ చేసిన తర్వాత మళ్ళీ అది ఏడీ సార్ కూడా మళ్ళీ కరెక్షన్ చేస్తాడు. ఏడీ సర్వేర్ గారు కూడా దీన్ని మళ్ళీ తనిఖీ చేస్తాడు. ఏడీ తను చేసిన కేజీపీని మళ్ళీ సర్వే చేసిన కేజీపీని తయారు చేస్తాడు. చెక్ చేసి ఆ కేజీపీని డిఆర్ఓ నుంచి అనుమతి పొందుతూ అనుబంధ సేతువాన్ని రెడీ చేసుకోవడానికి మేము పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి పర్మిషన్ తీసుకుంటాడు. ఎవరి దగ్గర? డిఆర్ఓ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటాడు. ఓకేనా? పర్మిషన్ తీసుకున్న తర్వాతనే అనుబంధ సేతువాన్ని రెడీ చేసుకొని వెళ్ళాలి. ఇది కాన్సెప్ట్. ఇంతవరకే. ఇది కేజీపీ గురించి. నెక్స్ట్ సప్లిమెంటరీ సేతువార్ ఆర్ అనుబంధ సేతువార్. అనుబంధ సేతువార్ అంటే ఏంటి? మనం పోటీ పని చేసిన తర్వాత దానికి సంబంధించి సేతువార్ అడిగాలి. ఎవరికి వచ్చింది ఏంటి కథ, అదే ఇది. అయితే ఇప్పుడు అనుబంధ సేతువార్ గురించి ఏమిటంటే ఇది ఎవరు తయారు చేస్తారు? అనుబంధ సేతువార్ ఏడీ గారు తయారు చేస్తారు. ఏడీ గారు డిఆర్ఓ నుంచి ఈ కేజీపీ యొక్క అనుమతి పొందిన తర్వాత అనుబంధ సేతువార్ రెడీ చేసుకోవడానికి అనుమతి తీసుకుంటాడు. ఎవరి దగ్గర? డిఆర్ఓ దగ్గర. ఏడీ గారు తీసుకున్న తర్వాత అనుమతి పొందిన తర్వాత ఈ ఏడీ గారు దాని మీద సంతకం పెట్టి జారీ చేసిస్తారు. ఓకే ఇది మనం చేసుకోవాలి మన సేతువార్. అందులో ఏమేమి ఉంటాయి? ఫస్ట్ చూడు, సర్వే నెంబర్, పోటీ నెంబర్. ఇప్పుడు పోటీ నెంబర్ వచ్చిందా? పోర్ట్ నెంబర్. తర్వాత టోటల్ ఎక్స్టెంట్, కేటాయింపబడిన ఎక్స్టెంట్ అంటే ప్రజెంట్ కేటాయించిన ఎక్స్టెంట్, పట్టాదారుని పేరు, కేటాయింపు పొందిన వారి పేరు, వాటి యొక్క శిస్తు మొదలైన విషయాలు ఇందులో మెన్షన్ చేయబడి ఉంటాయి దేంట్లో? అనుబంధ సేతువార్లో. ఓకేనా? దీన్ని 2 ప్రతులుగా తయారు చేస్తారు. ఒక ప్రతిని సిఎస్ఓ కార్యాలయానికి పంపిస్తారు. సెంట్రల్ సర్వే ఆఫీస్కి పంపిస్తారు గ్రామ నక్షలో మార్పులు చేయటప్పుడు. ఇంకొకటి ఎంఆర్ఓ గారికి పంపిస్తారు. ఎందుకు? జమాబందీ సెక్షన్లో మార్పులు చేయటప్పుడు. జమాబందీ సెక్షన్లో మార్పులు చేస్తే మనకు శిస్తు వస్తుంది. అట్లా దీనికి సంబంధించిన డీటెయిల్ ఇది. ఏది? అనుబంధ సేతువార్ గురించి. ఓకేనా? నెక్స్ట్ సర్వే హద్దులలో పొందుతుంది. ఇందాక డిమార్కేషన్ గురించి ఆల్రెడీ చెప్పిన. ఏదైనా వివాదాస్పదం ఏర్పడితే సంబంధిత పట్టాదారు వెళ్ళి మా శిస్తు అదే లేదు అప్లై చేసుకుంటే సర్వేర్ కానీ ఏడీ కానీ అందులోకి అప్లై చేసుకుంటే తగిన రుసుము చెల్లించి మొక్క పైనకి వచ్చే టీపన్ బుక్ పక్క బుక్ సహాయంతో నెక్స్ట్ నిర్ణయించి నోటీసులు జారీ చేసి అంతా జరిగిన తర్వాత పంచనామా రెడీ చేసి ఇవన్నీ చేస్తారని చెప్పిన ఇందాక ముందు. సేమ్ అదే దీని కాన్సెప్ట్. ఓకేనా? దీని తర్వాత నెక్స్ట్ టోంచ్ ప్లాటు మరియు రికార్డుల కాపీల సరఫరా చేయుట. అంటే దేని జిరాక్స్? టోంచ్ ప్లాట్. ఇందాక మనం చేసిన టోంచ్ ప్లాట్ ఉంది, సర్వే నెంబర్, అదొక టోంచ్ ప్లాటు. పంచనామా రాసిన మోకపోయినా ఆ పంచనామా, సేతువారు, వసూలు బాకీ ఇవన్నిటిని ఎవరైతే సంబంధిత పట్టదారు దానికి సంబంధించిన రుసుము చెల్లించి అప్లై చేసుకుంటే అతనికి మాత్రమే ఈ రికార్డుల కాపీలు సరఫరా చేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇందులో అంటే పాతవి ఉంటాయి కదా వసూలు బాకీ అంటే మనం జమాబందీ సెక్షన్లో వసూలు బాకీ ఉంటుంది. అది రైతుల వారికి వేస్తారని చెప్పలే అదే అనమాట. నెక్స్ట్ సర్వేరాల నిర్వహణ. అయితే ఇక్కడ ఇది సర్వే కార్యాలయం. సర్వే కార్యాలయం ప్రకారము ఆ సర్వేరాళ్ళ యొక్క బాధ్యత ఎవరిది? సర్వేర్ గారిది. సర్వేరాళ్ళ యొక్క బాధ్యత సంబంధిత ఎవరికి? సర్వేర్ గారికే బాధ్యత. అతను సర్వే చేసే సమయంలో కానీ లేదా ఏదైనా టైంలో పరిశీలనకు వెళ్ళిన సమయంలో కానీ ఏమైనా రాళ్ళు పోయినట్టయితే అతను కనిపిస్తే అతను సంబంధిత పట్టదారు తెలియజేసి ఆ రాళ్ళను పునరుద్ధరించుకోమని చెప్పాలి. అతను పునరుద్ధరించకపోతే పై అధికారి తెలియజేయాలి. ఈ బాధ్యత రెవెన్యూ అధికారి తెలియజేయాలి. అది ఈ సర్వే వారి యొక్క బాధ్యత. ఓకేనా? నెక్స్ట్ రెవెన్యూ అధికారులకు కలెక్టర్ గారికి సాంకేతిక సహాయం అందించుట. అంటే ఏంటి? వాళ్ళకు రెవెన్యూ అధికారులకు కానీ కలెక్టర్ గారికి ఏమన్నా వారికి ఎవరన్నా తీసుకోవాలి అంటే మనకి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే వాటి యొక్క నిజపత్రులను మరియు వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ ఏడీ గారు కలెక్టర్ గారికి వారి రెవెన్యూ అధికారులకు సాంకేతిక సహాయం అందించడం అనేది దీన్ని అంటారు. రెడీగా ఉండాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ తిరాజ్ పత్రం. తిరాజ్ పత్రం అంటే ఏంటి? మీకు ఆల్రెడీ తెలుసు.
అదే సర్వేరాలు పోయినప్పుడు సర్వేరాలు పోయినప్పుడు 15 రోజులు పునరుద్ధరించుకోమని నోటీస్ చెప్తారు. చెప్పినా పునరుద్ధరించి ప్రభుత్వం జోక్యం చేసుకొని దానికి అయ్యే ఖర్చు అంటే దేనికైతే ఖర్చు అదే రాళ్ళు ఆ రాళ్ళకయ్యే ఖర్చు మరియు వాటికి అయ్యే కూలీల ఖర్చు మొత్తం వివరాలు మొత్తం ఒక పత్రికలో రాయడం జరుగుతుంది. దాన్ని తిరస్సు పథకం అంటారు. ఓకేనా? ఇంతవరకు మొత్తం యాక్చువల్గా ఇది ఏది ల్యాండ్ రికార్డ్ ఆఫీస్లోని చేయవలసిన పనులు, ల్యాండ్ కార్యాలయం చేయవలసిన పనులు అది. దాంట్లో మనం ఈ అసైన్మెంట్ పనిలో ల్యాండ్ రికార్డ్ ఆఫీస్కి తయారు చేసిన రికార్డులు అని చెప్పేసి మనం అది చెప్తే తెలుస్తుంది. ఓన్లీ 3 రాయండి. కాదు. నెక్స్ట్ నీటిపారుదల శాఖ కాలువ కోసం భూమిని స్వీకరించి మరియు ప్రక్రియలో ఎలా రాయండి? ల్యాండ్ అక్వేషన్ మనకు అయ్యో మీకు బ్రీఫ్ నోట్ ఆన్ ల్యాండ్ అక్వేషన్ అని చెప్పి చెప్పాలా? ల్యాండ్ అక్వేషన్ తెలుసా? రీజన్ సర్వే ఇంపార్టెంట్ కదా.